ప్రార్థన చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు. 7వ నెలలో జూలై 14వ తేదీ సూక్తి చాలా మంచిది. ప్రతి బాధ్యత పవిత్రమైనది. ఈ పని ఆ పని అంటాం మనం. ప్రతి బాధ్యత పవిత్రమైనదే. బాధ్యత పట్ల మనకు ఉండేటువంటి భక్తియే భగవంతునికి మనం చేయగలిగిన అత్యుత్తమమైన అర్చన అంటాడు ఆయన. దేశం బాగుపడడానికి ఈ జూలై 14 సూక్తుడు చాలండి. ఇది ఒక్కటి కాదు. మనం బాధ్యతలు వదిలేస్తాం, భక్తి అని వేరే ఉందనుకుంటాం మనం. ఇక్కడ ప్రతి బాధ్యత పవిత్రమైనదే అన్నాడు. ఈ మధ్య మీరు పత్రికల్లో చదువుంటారు. తెలంగాణలో ఉండే ఒక పారిశుధ్య కార్మికురాలని ప్రత్యేకంగా ఖర్చులు ఇచ్చి ఢిల్లీ పిలిపించి ప్రధాని నరేంద్ర మోడీ 15 గంటల సేపు తనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. 15 గంటల సేపు. ముఖ్యమంత్రుడికి దొరకడం కష్టమైన అపాయింట్మెంట్. ఒక పారిశుధ్య కార్మికురాలకి, తెలంగాణకి సంబంధించిన ఆవిడకి. ఆయనకు సమాచారం తెలిసింది, ఆవిడ పిలిపించండి అన్నాడు. చక్కగా ఇలా ఈయన కూర్చుంటే ఏదో రష్యా అధ్యక్షుడు కూర్చున్నంత హాయిగా కూర్చుంది ఆవిడ. ఆయన దండం పెట్టి ఇలా మాట్లాడాడు. నువ్వు అమ్మ దేశానికి అవసరం అన్నాడు. ఆవిడ చేసింది ఏమిటి? తన బాధ్యత ఇతరులు చేస్తున్నారా లేదా చూడకుండా తెల్లారగట్ట 3ంటికి వచ్చి రోడ్లు ఊడుస్తూ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తుందట. ప్రతి వాళ్ళకి రోజు వినకపోయినా సరే, అమ్మ తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి అమ్మ. పెడతా అమ్మ. మళ్ళీ మన్నాడు వచ్చి తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి అమ్మ. ఇలా రోజు చెప్పిందట. రోజు చెప్పితే ఒక నెలల్లో మార్పు వచ్చింది చాలామందిలో. అస్తమానం చెబుతోంది పాపం అని పెట్టారు. ఈ అమ్మాయి అందులో ఆ పొడి చెత్తలో మళ్ళీ ఇనుము వేరే, ప్లాస్టిక్ వేరే అన్నీ వేరు చేసింది. అవన్నీ తూకానికి అమ్మే ఏర్పాటు చేసింది ఓ మనిషిని పెట్టి. ఆ తూకం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఆ గ్రామానికి ఆదాయం పెంచింది. ఈ తడి చెత్తను మొత్తం సేంద్రియ ఎరువుగా మార్చింది, మొక్కలకి వేసింది, రకరకాల చోట్ల వేసింది. దాని ద్వారా ఊళ్ళో ఉద్యానవనాలు పెరిగాయి, గ్రామానికి ఆదాయం పెరిగింది, వ్యవసాయానికి ఎరువులు అమ్మింది. ఇదంతా వేరే తన పిల్లల చేత వేరే వాళ్ళ చేత చేయించింది. ఈ విషయాన్ని తెలుసుకుని ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి కూర్చోబెట్టి 15 నిమిషాలు మాట్లాడాడు ఆ మనిషితో. దేశం బాగుపడాలంటే అది లెక్క. అందుకే వివేకానందుడు ఏం చెబుతున్నా అంటే జూలై 14 సూక్తులు ప్రతి బాధ్యత పవిత్రమైంది. నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు? బాధ్యత పట్ల నీకుండే భక్తే భగవంతునికి మనం చేయగలిగే నిత్య పరిశుద్ధమైన అర్చన, భగవంతునికి మనం చేయగలిగేటువంటి అత్యుత్తమమైన అర్చన. అంతే మనం గుళ్ళోకి వెళ్ళడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం మానక్కర్లేదండి. కానీ అంతకంటే గొప్పగా సమాజం మన బాధ్యత మనం చేస్తున్నామా? ఆఫీసుకు సెలవు పెడతాడు, యాత్రలకు వెడతాడు. యాత్రలే మానేసి ఆఫీస్ పని చేయి, అది పుణ్యం చాలా. యాత్రలకు వెళ్ళిపోతాడు. యాత్రలకు వెళ్ళి ఏమి సాధించావు? ఒక మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వచ్చిందండి. ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా? ఒక ట్యాబ్లెట్ మింగగానే మార్పు వచ్చింది కదా, ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా? కాశీ వెళ్ళకముందు ఎలా ఉన్నాడో కాశీ వెళ్ళాక అలాగే ఉన్నాడు. బుద్ధి మారలా. అదే కుళ్ళు బుద్ధి, అదే అసూయ వచ్చింది మొదలు. మాకు మొట్టమొదటి దర్శనం దొరికింది, ఇదో అహంకారం. ఇక్కడ నీకు దొరకపోతే ఏమైంది? ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు ఇక్కడ? అది నేను ఏటా 3 సార్లు వెడతా. దేవుడికి కూడా విసుగు మానేసి ఇంట్లో కూర్చో. ఒకసారి వెళ్ళావు, ఏ మార్పు వచ్చింది? ఏం మార్పు రాలా? అదే మనుషులను పలకరించగానే ఏం కొన్నావు, ఏం సంపాదించావు, ఏం కొడుకులకు ఏమిస్తావు, ఇదే సంభాషణ అండి. యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు చాలామంది యాత్రలు చేసిందమ్మా ఆస్తులు సంపాదించడానిక. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నారా? దేవుడి గురించి మాట్లాడారా? ఒకడు మాట్లాడితే ఏంటంటే అక్కడ ఒక నీరు చెరువు ఉంది, ఆ నీళ్ళు ఇలా పోసుకుంటే ఏదైనా అవుతుంది. ఏమవుదమ్మా? రొంపడుతుంది. ఆ నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది? అసలు ఇవాళ చెరువుల్లో నీళ్ళు పోసుకునేలా ఉన్నాయా? నాసు పేరుకున్నాయి. ఏం పోసుకుంటావు? ఈ మహిమలు. లేకపోతే ఆ తీర్థం పట్టుకొచ్చా నువ్వు పుచ్చుకో. ఎందుకు పుచ్చుకునేది? ఈ భక్తి మొత్తం, ఆధ్యాత్మికత మొత్తం ఆచరణలోకి రావాలంటే దేవుడు ఉత్సవాలు ఎంత ఆనందంగా చేస్తున్నామో ఆఫీస్ పని కూడా అంత ఆనందంగా చెయ్యాలి. అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా బాధ్యతగా చెయ్యాలి. దాన్ని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం అనుకుని చెయ్యాలి ఆఫీస్ పని. ఇదేమో గంట లేటుగా రావడం. ఏమంటే లేటుగా వచ్చామంటే 10 నిమిషాలు అటు ఇటు. ఎప్పుడు అటే అయింది, ఇటు అవ్వలేదు. ఓ పూట ఇటు అవ్వచ్చుగా, ఎప్పుడు అటు ఇటు అంటాడు. పెద్ద టెక్నిక్. వెళ్ళిపోయేటప్పుడు 1 గంట ముందు వెళ్ళిపోతుంది. మా ఆవిడని పికప్ చేసుకోవాలి. ఈ పని ఏంటంటే టేకప్పే. రావడం గంట ఆలస్యం, వెళ్ళిపోవడం గంట ముందు. ఏమన్నా అంటే మనం పని చేస్తే అయిపోతుంది ఏంటండి, ఇంతే. ఎందుకంటే ఏం ఉపయోగం దానివల్ల? దాని నుంచి మనుషుల్లో మార్పు రావాలి. అలాగే ఆగస్టు నెల 6వ తేదీని
దైవభక్తి కంటే దేశభక్తి ఎంత ముఖ్యమో చెబుతున్నాడు. మనం ప్రధానంగా ఆరాధించవలసిన దేవతలు మన దేశ ప్రజలే అన్నాడు ఆయన మహానుభావుడు. దేశ ప్రజల్నే ఆరాధించండి, మీరు దైవం వేరే అక్కర్లేదు. ఎలాగా ప్రజల్ని ఆరాధించడం అంటే, అంత రోడ్డు మీద కూర్చొని ప్రజలారండి ఆయన కాళ్ళు కొడుకుతామా, పిచ్చాడని చెప్పి పిచ్చి ఆసుపత్రి అక్కడ బారేస్తారు, బయటికెళ్ళి వీడు పిచ్చాడు అనడా. ప్రజల కాళ్ళు కడగడం కాదండి, వ్యష్టి భావన నుంచి సమిష్టి భావనకి వెళ్ళడం. దైవానికి దేశానికి తేడా ఏమిటో శంకరాచార్య వేదాంత రెండిమల్లో చెబుతారు. వేదాంత రెండిమల్లో సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. సమిష్టి వ్యష్టి రూపముద్వౌ పదార్థము సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. దేశానికి దైవానికి తేడా ఏమీ లేదయ్యా, నేను వేదాంతం చెబుతున్నా అన్నారు శంకరాచార్య. జీవుడు అంటే వ్యష్టి, ఒక శరీరంలో ఉండేవాడు. దేవుడు అంటే దేశం అంతా ఉండేవాడు, అంతకంటే ఏమి లేదు ఇక్కడ. ఇంకో మాట సరదాగా చెప్పుకోవాలంటే దేవుడికి జీవుడికి తేడా నాకు తోచింది చెబుతున్నా. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. ఇది తేడా. వీడు పడించోటే ఉంటాడు, లేవడు ఇంకా. ఎందుకంటే వీడు ప్రేమలో పడ్డాడు, ఈ జన్మకు లేవడు. ఆ పెళ్ళి ఏదో అయ్యి కొంపలు మునిగాక అప్పుడు లేస్తాడు. ప్రేమలో పడ్డా అదేదో గోతులో బండెట్టే ఇక్కడ. అదే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. అక్కడే ఉండకులే. ఇప్పుడు ఎంత ఉపన్యాసం నాది బాగున్నా, మీరు విన్నా, నేను ఇక్కడ ఉండను, మీరు ఇక్కడ ఉండరు. సమయం దాటితే వెళ్ళిపోవాలి, అంతే కదండి. ఇక్కడ ఉండిపోకలే, దీన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మీరు నిజంగా ఎక్కడ పడితే అక్కడ ఉండే దేవతలు అవుతారు, అనుమానం వెళ్ళ. దైవానికి జీవుడికి తేడా అంటే, ఒక ధాన్యం కింద జీవుడు, ధాన్యం బస్తా దేవుడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. మొత్తం అందరినీ కలుపు. అంటే ఏం ఆలోచించినా సమిష్టిగా ఆలోచించు. అంటే సామూహిక భావన, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ఫీలింగ్. సామూహిక భావన, కలెక్టివ్ ఫీలింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఓ ప్లాస్టిక్ సంచిలో ఏదో ఉన్న బయట పారేస్తున్నాం, కాస్త ఆలోచించాలి. ఇది బయట పారేస్తే ఇది ఎంత పొడుగుంది, 14 అంగుళాల పొడుగుంది. 14 అంగుళాల మేర సూర్యకాంతి కిందికి వెళ్ళదు, కింద వేడి పైకి రాదు, భూమి నాశనమైనట్టే. ఇలా రోజు కొన్ని కోట్ల మంది పారేస్తున్నారు. ఎన్ని కోట్ల అంగుళాల నేల మొత్తం మునిగిపోయిందండి ప్లాస్టిక్ సంచుల్లో. ఓ సంచి పారేసే ముందు ఆలోచించాలి. మనం ఒక్కళ్ళు అనుకుంటే అవుతుంది ఏమిటి, ఇదో వంకర మాట. ఇక్కడ ఎంతమంది అనుకోవాలి? 1,00,000 మంది అనుకున్నారని నీకు చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాక అప్పుడు అనుకుంటావా? ఎవడన్నా ఇస్తాడు అలాగా? నీ పనేదో నువ్వు చేయడానికి ఇంత వ్యాఖ్యానం దేనికయ్యా? ఎగ్గొట్టడానికి ఏ ఉపాయం? అందుకని మనం ప్రధానంగా ఆరాధించవలసింది దేశ ప్రజల్నే అన్నాడు ఆయన. దాన్నే గురజాడవారు చాలా సుఖంగా హాయిగా చెప్పాడు. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహానుభావుడు చెప్పాడమ్మ. ఒక్క మాటలో చెప్పాడు. ఏమీ లేదయ్యా దేశభక్తి అంటే పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకల్లా. నీ సొంత లాభం ఆలోచించడం మానేసి పొరుగువాడికి ఏమైనా సాయించి, ఇవాళ శుభ్రంగా లక్షల జీతం తీసుకుంటూ, ఏమండి మా ఇల్లు కట్టుకుంటున్నాం అనుమతి ఇవ్వండి అంటే, అనుమతి సరే, మరి మన సంగతే. జీతం వస్తుంది, జీతం ఇచ్చింది ఎందుకు? నీకు అనుమతి ఇవ్వడానికే కదా. లేదు గీతం. ఒక్కొక్కళ్ళు 100 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, మొత్తం బంధువులందరి మీద. ఇంకెక్కడా దొరక్కపోతే బినామీ ఎవరంటే, వేలి విడిచిన మేనమామ, తోడల్లుడు, తమ్ముడు, కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది. ఎంత దగ్గర చుట్టరికమో వాడి పేరు పెట్టేశారు బయటికెళ్ళి. బినామీ. ఇప్పుడు దొరికిన తర్వాత ఏడుస్తూ కూర్చోడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎలా ఏడుస్తారు అంటే, అసలు ఈ పని నేను శనివారం చేశాను, శుక్రవారం చేస్తుంటే బాగుండేది. ఇలాగ ఆలోచిస్తాడు. బుద్ధి లోపం అనుకోడండి. లేకపోతే నాకు జాతకంలో ఉంది, జైల్లో కడతా. మరి ఉన్నప్పుడు చూసుకుని మానేయచ్చు కదా. మాండవు. నేను తప్పు చేసినా జైలుకి వెళ్లకుండా ఏదైనా పూజ చేయాలి అంటే ఎవడో తగులుకుంటాడు, రాజశ్యామలు చేయంటాడు. ఏమైపోయింది ఈ మధ్య అదొకటి ఎక్కువైపోయింది బాగా. నేను అందుకే అన్న ఒళ్ళు మండి, రాజశ్యామలు రాజకీయ శ్యామలు చేసేసారు మీరు. తేలిక అమ్మవారితో ఆడుకుంటారా అండి మీరు? అమ్మవారితో ఆడుకుంటారా? చెంపమే కొట్టేస్తుందమ్మా. యాగాలు చేసినంత మాత్రాన పదవులు రావు. అజ్ఞానం. లోక కళ్యాణం కోసం మాత్రమే యాగం చెయ్యాలి, మన కోసం కాదు. అప్పుడు బాగుంటుంది ప్రపంచం అంతా. అందుకే తర్వాత సెప్టెంబర్ 23వ తేదీని చెబుతున్నాడు ఆయన. నాగరికత అంటే ఏమిటి? నగరాల్లో ఉండడం కాదండి. నాకు పట్టణాల్లో గుమిగూడి మూర్ఖంగా గడపడం కాదు నాగరికత అంటే. ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడి వైపు మనస్సు మళ్లించి ఆత్మ సామ్రాజ్యాన్ని అధిష్ఠించడమే నాగరికత అన్నాడు. అంటే ఇక్కడ ఈ కాషాయం ధరించిన మహానుభావులే నిజమైన నాగరికులు. మనం కాదండి.
రామకృష్ణ మఠం సన్యాసులే నిజమైన నాగరికులు. అందుకని మనకంటే వాళ్ళు వయస్సులో చిన్నైనా వారికి మనం పాదాభివందనం చేయాలమ్మా. వారు చేయకూడదు. మనకు ఆయుక్షీణం వారు చేస్తే. మనం చేస్తే వారికి మనం నమస్కారం చేస్తే, పాదాభివందనం చేస్తే మనకు ఆయువు పెరుగుతుంది. వారు నాగరికులు, మనం అనాగరికులం. మనం పబ్బులు కడతాం, క్లబ్బులు కడతాం. December 31 వస్తే ఎవరిని పట్టుకోలేదు ట్యాంక్ బండ మీద. మన్నాడు మళ్ళీ రామకృష్ణ మఠంలో వచ్చి రామకృష్ణాయతే అయిపోయి, నేను ట్యాంక్ బండ అయితే ఇవాళ రామకృష్ణ అయితే. పైగా నేను ప్రతి శని ఆదివారాలు ఖచ్చితంగా వెళతాను. ఎక్కడికి? ట్యాంక్ బండగా ఇక్కడకా? అది మానేయాలి కదా. అది మానవుని ఇక్కడికి వస్తూ ఉంటాం. పాపం వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఏమిటి వీళ్ళు, మనం ఇంత కష్టపడుతుంటే వీళ్ళు ఏం మార్పు ఉండదు. మన దగ్గరికి వచ్చి దండం పెట్టి మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదంటే ఆయనకి అవ్వలేదమ్మా. మీ అమ్మాయి పెళ్ళికి ఆయన ఏం చేస్తారు? ఆయనకే అవ్వకుండా బాధపడుతుంటే. అంటే మనం వాళ్ళని ఒక తపస్సులుగా గుర్తించింది ఎందుకంటే వాళ్ళ తపస్సును దోచుకోవడానికి. మా అబ్బాయికి చదువు రావట్లా, చదువు చెప్పుకో, ఆయన ఏం చేస్తారు? ఆయనకు వచ్చిన చదువు దానం చేయమంటావా? అంటే వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉపయోగించుకుంటున్నాం మనం. ఇక్కడ మన వల్ల కానివేవో వాళ్ళ వల్ల అవుతాయి. అవ్వాలి. దేనికోసం అవ్వాలి? కాశ్మీర్ సమస్యను పరిష్కరించమని దండం పెట్టడం ఎవడం వీడు సొంతం కావాలి వీడికి. అదే శంకరాచార్య చెప్పిన, వివేకానందుడు చెప్పిన నాగరికత అంటే పట్టణాల్లో గుమ్ముగూడడం కాదు, ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని భగవంతుడి వైపు మళ్లించి సాధన చేయడం, ఆత్మ సామ్రాజ్యాన్ని అధిష్ఠించడం. దానికి పెద్ద ఉదాహరణ కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 2వ అధ్యాయంలో చెబుతాడు సాంఖ్యయోగంలో. తాబేలును చూడండి, అది ఏదైనా కొంచెం అలికిడి అయితే చాలు అన్ని అవయవాలు లోపలికి లాగేసుకుంటుంది. అలికిడి అయిన చాలు, సాగర ఘోషలో ఓ పద్యం రాశాను దానికి ముచ్చటపడి. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపల వడిదాచు కశ్యపము పాఠము నేర్పది ఇంద్రియములకు. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపల వడిదాచు కశ్యపము పాఠము నేర్పది ఇంద్రియముల వలలోన చిక్కకయే ముక్తిని పొందగా. ఇంద్రియముల వలలోన చిక్కకయే ముక్తిని పొందగా. అట్టి జీవమున్ కలుషము అబ్ధి ముంగిటన్ కలుషములు ఉడ్చివేయునది కల్మష గుల్మముగాదే నేడిటన్ అని సముద్రం బాధపడుతున్నట్టు రాశా. సముద్ర తీరంలో ఉంటాయ్యా తాబేళ్ళు, అవి కాలుష్యాన్ని పోగొడతాయండి. అవన్నీ తాబేళ్ళలో గొప్పతనం ఏమిటో తెలుసా? 5 నిమిషాలకు ఒకసారి ఊపిరి తీసుకుంటుందట అమ్మ. చాలా ఆలస్యంగా. మనం నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటాం. అది 5 నిమిషాలకు 1, 2 అంతే. అందుకే తాబేలు దీర్ఘాయువు. ప్రతి తాబేలు మనం చంపకుండా ఉంటే 500 ఏళ్ళు బతుకుతుంది. 500 ఏళ్ళు. ఏ సినిమా చూడకుండా, ఏ స్మార్ట్ ఫోన్ వాడకుండా బతుకుతుంది. మనకంటే ఎంత గొప్పది. మనం స్మార్ట్ ఫోన్ వాడకుండా 5 నిమిషాలు ఉండలేము. అది స్మార్ట్ ఫోన్ లేకుండా, సినిమాలు లేకుండా, రామకృష్ణ మఠానికి కూడా రాకుండా 500 ఏళ్ళు బతికేసింది అది. మనకంటే తాబేలు గొప్పదే కదా. 500 ఏళ్ళు సామాన్యమా? ఎవరు చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుంది. గాలి తుఫాన్ అనేది రాకపోతే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. చాలా గొప్పవి. దీర్ఘాయుర్దాయం కావాలంటే వాడికి దండం పెట్టండి, వస్తుంది. కానీ ఆ తాబేలు నుంచి ఏం నేర్చుకోమని చెబుతున్నాడు? చిన్న అలికిడి కాగానే ఇలా 4 కాళ్ళు తల లోపలికి లాగేసుకుని డెప్ప, బ్రహ్మాండంగా డెప్ప డిజైన్, దానికి భగవంతుడు రక్షణ కవచం ఇచ్చాడు. లోపలికి వెళ్ళిపోయి నమశివాయ అనుకుంటాడు. దాని దేవుడు దానికి ఉంటాడు. పైగా తాబేలుకుంటే ఇంకో గొప్ప శక్తి ఉందండి. ఈక్షణ ధ్యాన సంస్పర్శేహి మత్స్యకూర్మ విహంగమాహ పుష్ణంతి స్వాన్ యపత్యాని అని శాస్త్రంలో చెబుతాడు. తాబేలు తన పిల్లల్ని ఎలా పోషిస్తుందంటే పాలివ్వదండి, కుదరదు. పట్టుకెళ్ళి తిండి పెట్టదండి, కుదరదు. తాబేలు గుడ్లు గట్టున పెడుతుంది, సముద్రంలో పెట్టదు, కొట్టుకుపోతాయి. గట్టున పెడుతుంది. గట్టున కూడా ఎక్కడ పెడుతుంది? సముద్రానికి చాలా దూరంగా పెడుతుంది. దగ్గరలో ఉంటే సముద్రం పొంగి కొట్టుకుపోతుందని దానికి పాపం దానికి అంత తెలుసు. దానికి అంత బయాలజీ తెలుసు. దాని గర్భం ఎలా కాపాడుకోవాలో దానికి తెలుసు. గట్టుకు చాలా దూరంగా వచ్చి పెట్టేస్తుంది, కప్పేస్తుంది. ఇలాగా ఇసుకతోటి వెళ్ళిపోయి ధ్యానం వండి. తాబేలుకి భగవంతుడు ఇచ్చిన శక్తి. సముద్రం మధ్యలో ఉండి నా పిల్లలు బాగుండాలి, నా గుడ్లు పొదగబడాలి, నా పిల్లలు బాగుండాలి. ఆశ్చర్యకరంగా 1-2 నెలలు తిరగకుండా దాని లెక్క ప్రకారం అవన్నీ తాబేలు పిల్లలు అవుతాయి. కేవలం ధ్యానం. ఇది దైవ సృష్టికి సంకేతం కాదు. ఎవడండి దేవుడు కాకపోతే దాన్ని చేసింది. ఇది ఇక్కడ సముద్రం మధ్యలో ఉండి ధ్యానం చేయడం ఏమిటి, అక్కడ పిల్లలు పెరగడం ఏమిటండి? ఇంతకంటే దైవలీలకు ఉదాహరణ ఏమైనా కావాలా?
ఈక్షణ ధ్యాన సంస్పర్శేహి. చేపలు చూపులతో పిల్లల్ని పెంచుతాయి. చేపలు అందుకే గట్టునే పడతాయి. దుబ్బులు అవి ఉండే చోట కొన్ని ప్రత్యేకించి చేప గుడ్లు పెట్టే దుబ్బు గడ్డిని ఏమంటారు, చేప దుబ్బు అంటారు. ఆ చేప దుబ్బుని కుక్క కరిచిన చోట దాని రసం వేస్తే కుక్క కాటు తగ్గుతుంది. కుక్క కాటుకి చేప దుబ్బు. మన కర్మ కొద్దీ చెప్పు దెబ్బ అయింది. అది మనకి పలకడం చేతకాక. నేను వెటర్నరీ డాక్టర్ని అడిగాను, ఏమంటే కుక్క కాటుకు చెప్పుతో కొడితే తగ్గుతుందంటే వాచిపోయి చచ్చిపోతాడు సార్ అని చెప్పారు. చెప్పు అంటే దుమ్ము సార్, చెప్పుతో కొట్టడం, మరి కుక్క కాటుకు చెప్పు దెబ్బను ఉంది కదండి. ఏమో సార్ నాకేం తెలుసు, మీరే కనుక్కోవాలన్నాడు. నేను కాస్త కావ్యాలన్నీ చదువుతుంటే నాచన సోమన కావ్యంలో ఓ చోట చేపదుబ్బు అని వాడాడు. ఓ ఇది ఒకటి ఉందా అనుకున్నా. చదలవాడు జయరామశాస్త్రులు గారిని దానికి వ్యాఖ్యానం రాస్తూ చేపదుబ్బు అని దానికి పేరొందించడం. దుబ్బుగా పెరిగిన గడ్డి, దాంట్లో చేప గుడ్లు పెడుతుంది, అందుకని చేపదుబ్బు అన్నారు అన్నాడు. ఇప్పుడు కుక్క కాటుకు వాడాల్సింది చేపదుబ్బు అమ్మ, చెప్పు దెబ్బ కాదు, మన అజ్ఞానం. ఆ చేపదుబ్బు, ఆ దుబ్బు గడ్డి అక్కడ పెడుతుంది గుడ్లు గట్టుని. అంటే ఇది వచ్చి ఏం చేస్తుంది, దగ్గర గంట వస్తుంది, మరి దాని నీటిలోంచి బయటకు వస్తే అది చచ్చిపోతుంది. అలా ఉండి అలా 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 చూసి నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగున్నాయి, అదిగో అదేదో చూస్తుంది, నాకేసి అప్పుడే వచ్చేసింది, దీనికి పెళ్లి చేసేయాలి అనుకుంటూ ఉంటుంది. అది ఇలా దీని చూపులతో, చేపల చూపులతో పెంచుతాయి. పక్షులు పొదుగుతాయి అంటే స్పర్శ ద్వారా పెంచుతాయి. తాబేలు స్పర్శ లేదు, చూపు లేదండి, దూరంగా ఎక్కడో ఉండి ధ్యానంతో పెంచుతోందమ్మా పిల్లల్ని. ఆ ధ్యానంతో మనం భగవద్భక్తిని పెంచలేమా? భగవద్భక్తిని పెంచలేమా? భగవంతుడిని మనలోకి ఆహ్వానించలేమా? అది ఇంద్రియ నిగ్రహం. అలా ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడి వైపు మనస్సు మళ్లించి ప్రయత్నం చేయాలి. కానీ మరి జంతువుల్లో ఉండిపోతే ఎలాగండి? ఇంకొక మాట చెబుతున్నాడు అక్టోబర్ 12వ తేదీని. భయరహితమైన మానవుని భయరహితమైన స్థితికి తీసుకువెళ్ళగలిగింది కేవలం వైరాగ్యమే. కేవలం వైరాగ్యమే. ఆ వైరాగ్యానికి నిలయమే ఈ భారత భూమి. ఆ వైరాగ్యానికి మన హిమాలయ పర్వతాలు నిలువెత్తు నిదర్శనం అన్నాడు వివేకానందుడు. మీరు అక్టోబర్ 12 చూసుకోండి. ఎప్పుడు మనం భయం 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 అంటాం. భయం కలిగినప్పుడు ఆలోచించండి. భయపడుతూ కూర్చోవడం, ఊరికే బీపీ చూసుకోవడం కాదు. ఇక్కడ మధ్యన ఇదోడు మొదలుపెట్టారు, షుగర్ మిషను, బీపీ మిషను, హ్యూమిడిఫైయరు, గాడిద గుడ్డు, గంగర అన్నీ మొత్తం ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడం పెద్ద సేన అంటారు దీన్ని. అసలు ఇంట్లో వైద్య యంత్రాలు ఉండకూడదు. ఉంటే ఏంటో తెలుసా, అరగంటకు ఒకసారి చూసుకోవడం, చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ. అదే అక్కడికి వెళ్ళి చూపించుకో, గొడవ ఎందుకు? మా ఇంట్లో ఒప్పుకోను అసలు, ఎవరైనా తేకండి అని చెబుతాను నేను. బస్తమాను బీపీ చూసుకుంటుంటే లేని బీపీ వస్తుందమ్మా. థర్మామీటర్ ఏదో ఉందంటే వేరే అన్నీ తెచ్చిపెట్టి ఇంట్లో ఇల్లు ఆసుపత్రి చేసేసారు. దీనికి ఒక వ్యాయామానికి ఒక గది టీఎంటీ అంటూ పెట్టేసి, ఆసుపత్రి కింద ఒక గది. మనకు ఉండడానికి గది ఎక్కడుంది? అక్కడ లేదు. అసలు ఈ యంత్రం, వైద్య సంబంధమైన యంత్రాలు చూస్తే లేని రోగాలు వస్తాయి. ఎందుకు? అది ఏదైనా పెళ్ళా పేరంటమా తెచ్చిపెట్టుకోవడం అన్నెందుకు? అందుకని వైరాగ్యం అంటే ఏమిటి? భయపడుతున్నావు కదా, భయాన్ని మూలంలోకి వెళ్ళి భయపడుతూ కూర్చో. ఎందుకు వేస్తుంది భయం? తాళం వేసాం కదా, తలుపు ఎవరు వచ్చినా తలుపు కొడతారు కదా, అందులో ఫోటో కూడా కనపడే యంత్రాలు ఉన్నాయి కదా, నీకు ఇష్టమైతే లేతలేదు, భయం ఎందుకు? అయినా సరే భయపడిపోతూ ఉంటారు. ఎవరో ఒకరు కూడా ఉండండి, ఎవరో ఒకరు కూడా ఉండండి. ఎంతకాలం ఎవరుంటారమ్మా? మరోలా అనుకోవద్దు మాట్లాడుతున్నందుకు. ఆడైనా మొగైనా పైకి వెళ్ళేటప్పుడు ఒకడు ఉంటాడండి కూడా, ఇక్కడంటే ఎవడో ఒకడు ఉంటాడు, కానీ అక్కడే ఒకడు ఉంటాడు. బద్ధ్వాగళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్య మాట. యమభటులు వచ్చి లాక్కెళ్ళిపోతుంటే ఎవరుంటారయ్యా నా కూడా, భార్య భర్త పిల్లల? ఓ లక్ష్మీ నృసింహస్వామి నువ్వే దిక్కయ్యా అన్నాడు ఆయన. ఎవడొస్తాడు కూడా? ఈ నిర్భయత్వం ముందు అలవాటు చేసుకోవాలి. అంటే కోరికలు తగ్గించుకోవాలి. వైరాగ్యం అంటే అర్థం అది. దానికి హిమాలయాలను గమనించండి మీరు. ఒక్క హిమాలయాల కారణంగా భారతదేశం మొత్తం సస్యశ్యామలమైందండి. అనుమానమేం లేదండి. అది హిమాలయ పర్వతాలు అంత ఎత్తుండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. అందుకే మనకి ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి, నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. వాయవ్యం ఆగ్నేయం ఉండవమ్మా. ఈశాన్యంలో ఉన్నవి హిమాలయాలు, నైరుతుల్లో ఉన్నవి మలయ పర్వతాలు. ఈ పర్వతాలు ఎత్తుగా పెరిగినవి మేఘాలను అడ్డుకుంటాయి. మేఘాలు వాటికి ఢీ కొడతాయి. అప్పుడు నీరు వాటి మీద కురుస్తుంది. విపరీతంగా టీఎంసీలు కోట్ల టీఎంసీలు కురిసిన నీరు అక్కడ గడ్డ కట్టింది. హిమాలయాల మీద గడ్డ కట్టిన మంచు కరగకూడదు, ప్రమాదం. అది మంచులాగే ఉండాలి. అలా ఉంటే వేసవి కాలంలో కరిగి మనకి నీళ్లు వస్తాయి.
మనం విపరీతంగా యాత్రలు చేసేసి అక్కడ హోటల్స్ కట్టేసి రియల్ ఎస్టేట్ పెంచేసేసి చేసేసామనుకో, ఉన్న మంచంతా పోయి ముందే వచ్చి మొత్తం మునిగిపోతాం. మీ సొమ్మే మీరు బాగానే ఉంటారు, ముందు మునిగిపోయేది మా కాకినాడే, పక్కన సముద్రం పక్కన ఉంటారు. హైదరాబాద్కి ఆ నీరు వచ్చేలాగా మీరు బారిపోతారు, మేము ఎక్కడ పోతాం? సముద్ర మట్టాలు అలా పెరిగిపోకూడదండి, మంచు వల్ల పెరిగిపోతున్నాయి ఈవేళ. వాటిని మనం కాపాడుకోవాలి. హిమాలయాలు, ఆ హిమాలయాలు అంత ఉండి ఏం చేస్తున్నా, ఒక్క మంచు చుక్క హిమాలయం తాగిందా మొత్తం అంతా మంచు కురిసి మనకే ఇస్తుంది. ఆ తెల్లదనం, అందులో హిమాలయాల్లో ఉండేవాడు ఎవరండి? భగవాన్ కాళహస్తీశ్వర, పరమశివుడు ఉంటాడమ్మా. పరమశివుడు అంటేనే వైరాగ్యం. పెట్టని కోటలంట, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. హిమాలయం అంటే పెట్టని కోటలంట, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. ఆ నట్టువరేడు గౌరికై నాట్యము చేసెడి గుట్టలంట. ఆ నట్టువరేడు గౌరికై నాట్యము చేసెడి గుట్టలంట. చేముట్టిన జాలు పాపముల మూలములన్ హరించునంట. చేముట్టిన జాలు పాపముల మూలములన్ హరించునంట. మీరెట్టి హిమాలయంబులకు ఔరసులౌట అదెంత పుణ్యమో. ఎక్కడో అవధానంలో హిమాలయాల మీద పద్యం చెప్పమంటే ఆసువుగా కురిసిన కవితా ధార ఇది. సరస్వతి కటాక్షం. పెట్టని కోట, నిలబెట్టిన జాతి ప్రతిష్ట. భారతదేశం అంటే ఏమిటంటే హిమాలయం. విశాల భారతదేశం అన్నది హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. విశాల భారతదేశం అన్నది హిమాలయాలకు నిలయమిది. మా అదృష్టం అమ్మ, మా రోజుల్లో ఆకాశవాణి తప్ప ఏం లేదు. ప్రతి శుక్రవారం ఈ గీతం ఆకాశవాణిలో వచ్చేది. 6వ తరగతిలో కంఠస్థం చేశాను నేను. నాకు హృదయం ఉప్పొంగిపోయేది. ఇలా చేయెత్తేసి ఏమో ఆ మాట అంటుంటే విశాల అనేలా చేయెత్తేవాడిని. అది మనస్సులో ఉండిపోయిందమ్మా. నాకు దేశభక్తి ఏర్పడడానికి ఆకాశవాణి పాటలు కారణం. వీళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఆ పాటలు? విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. మన కులాలు మనకు ఉండొచ్చు, మన మతాలు మనకు ఉండొచ్చు, మన కుటుంబాలు మనకు ఉండొచ్చు. సాటివాడితో కలవడానికి ఇవన్నీ అడ్డమేం కాదండి. అంత గదులు కట్టుకోవాల్సిన పనేం లేదు. ముళ్ళకంచెలు వేసుకుని ఇక్కడ ఒక దేశీయులుగా మనం ఉండలేమా? ఆ విశాల భావం. అందుకోసం వైరాగ్యం